హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. మధు నిద్రలో నాన్న అంటూ లేచి కూర్చుంటుంది. ముఖమంతా చెమటలతో తడిసి ఉంటుంది. భయంగా చుట్టూ అంతా చూస్తుంది. ఒక్కసారిగా లేచి రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకు వెళ్తుంది. అక్కడ అభి, వసు గారు, జానకమ్మ గారు, రాగిణి ఉంటారు. అందరి వైపు భయంగా చూస్తుంది. మధుని చూసిన అభి, ఏమైంది మధు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. కొంచెం కంగారు పడుతూ, ఏం లేదు అభిగారు అంటుంది. వసు గారు మధు దగ్గరకు వచ్చి, అసలు ఏమైంది ఇలా ఉన్నావు అని అంటుంది. మధు చిన్నగా, అత్తయ్య, నాన్నను చూడాలనిపిస్తుంది అత్తయ్య గారు, ప్లీజ్ నన్ను నాన్న దగ్గరకు పంపరా, నేను 2 రోజులు నాన్న దగ్గర ఉండి వస్తాను అని అంటుంది మధు. రాగిణి మాట్లాడుతూ, మీ నాన్న ఊరు వెళ్ళి ఒక్కరోజు అయిందో లేదో, ఎమ్మడే చూడాలా, ఇంతటి దానికి ఇంత దూరం రావడం ఎందుకు, అక్కడే ఉండి ఎవడో ఒక దిక్కుమాలిన వాడిని పెళ్లి చేసుకొని మీ నాన్న దగ్గరే ఉండొచ్చుగా అని అనగా, ఆమె మాటలకు మధు కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంటాయి. అది చూసిన అభి మధు కన్నీరు తుడిచి పద అని తన చెయ్యి పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. దాన్ని చూసిన రాగిణి, చూసారా వదిన, అభి మన ముందే తన చెయ్యి పట్టుకొని ఎలా తీసుకుపోతున్నాడో అని అంటుంది. వసు గారు, ఏంటో రాగిణి, మధు వాళ్ళ నాన్నను మిస్సింగ్ ఫీలింగ్లో ఉంది. మధు వాళ్ళ నాన్నను చూడాలని అనుకుంటుంది. అందులో తప్పేముంది, ఇంకోసారి మధుతో అలా మాట్లాడకు, ఇదే నిన్ను హెచ్చరించడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసు గారు, ఏంటమ్మా, చూడు, నువ్వైనా చెప్పు వదినకు అని రాగిణి జానకమ్మ గారితో అడుగుతుంది. నీకు మీ వదిన చెప్పిన దాంట్లో తప్పేముంది, మధు ఎంత పద్ధతైన పిల్ల, బుద్ధివంతురాలు, మధు ఎంత పద్ధతైన పిల్ల, ఉదయాన్నే లేస్తుంది, పూజ చేస్తుంది, వంట చేస్తుంది, ఇల్లు వాకిలి శుభ్రం చేస్తుంది, ఎవరికి ఏమేమి కావాలో దగ్గరుండి చూసుకుంటుంది, అంజలిని దివిని ఒకేలా చూసుకుంటుంది. ఇక నీ కూతుర్లను అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం పూజ రూమ్ ఎక్కడ ఉంది అని అయినా తెలుసా, కనీసం వంట రూమ్లోకి ఎప్పుడైనా వచ్చి ఏమైనా వండి ఉంటారా, కనీసం నువ్వు ఇప్పుడు ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ అడిగితే తీసుకువస్తారా, బంగారం లాంటి పిల్లను అంటున్నావు అని తిట్ల దండకాన్ని రాగిణికి వినిపిస్తుంది. రాగిణి అసలుకే మోసం వచ్చేటట్లు ఉంది అని అనుకొని చిన్నగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జానకమ్మ గారు కూతుర్లను దారిలో పెట్టుకోక అమాయకురాలైన మధుపై పడుతుంది అని అనుకుంటుంది. అభి మధుని పైకి తీసుకొని వచ్చి, ఏమైంది అని లాలనగా అడుగుతాడు. అప్పుడు మధు,
హగ్ చేసుకొని సైలెంట్గా ఉంటుంది. ఏమైంది? ఏమైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే అభి కళ్ళల్లోకి చూస్తుంది. ఒకసారి మామయ్య గారితో మాట్లాడతావా అని అడుగుతాడు. అభి అవును అని తల ఊపుతుంది. సరే అయితే ఫోన్ చేసి ఇవ్వనా అని అడుగుతాడు. మధు పలకకపోతుంటే నీకు నేను ఇచ్చిన ఫోన్ తీసుకురాపో అని అడుగుతాడు. ఇప్పుడు అది ఎందుకు అన్నట్లు చూస్తుంది. చూసింది చాలు గాని తీసుకురాపో అంటాడు. మధు తాను దాచిపెట్టిన ఫోన్ అభికి ఇస్తుంది. మీ నాన్నగారి నెంబర్ తెలుసా అని అడుగుతాడు. తెలుసు అంటుంది. మధు నెంబర్ చెప్తుంది. అభి మధు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఇస్తాడు. మధు ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తుంది. అభి రూమ్లోనే కూర్చొని మధుని చూస్తాడు. మధు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ నాన్నగారు ఊరికి జాగ్రత్తగా వెళ్ళారా అని అడుగుతుంది. వెళ్ళానురా బంగారం అని రాఘవయ్య గారు చెప్తుండగా నాన్నగారు నాకు చాలా భయంగా ఉంది. మీకు ఏమైనా జరుగుతుందేమో అని మధు అంటుంది. నాకు ఏమీ కాదురా అని అంటారు రాఘవయ్య గారు. నాన్నగారు నేను మీ దగ్గరకు వస్తాను నాన్నగారు, నన్ను తీసుకువెళ్ళండి అంటుంది మధు. మధు నువ్వు ఏమి మాట్లాడుతున్నావు బంగారం? తల్లి నీకు ఇక్కడ పరిస్థితులు తెలుసుగా. నువ్వు ఇక్కడ ఉంటే ఆ రాక్షసుడి నుంచి నిన్ను నేను కాపాడలేను. వాడు ఇప్పుడు నా మీద నిఘా పెట్టాడు. నేను ఏమి చేసేది ప్రతిదీ ఒక్కటి గమనిస్తున్నాడు. మన చుట్టూ ఏం జరిగినా వాడికి చెప్పడానికి మనుషులను కూడా పెట్టాడు. అందుకే కదా బాగాలేనట్లు అబద్ధం చెప్పి ఎవరికీ తెలియకుండా అక్కడికి వచ్చాను అని రాఘవయ్య గారు అంటారు. ఇదంతా నా వల్లే కదా నాన్నగారు అని ఏడుస్తూ అడుగుతుంది. చూడు బంగారం, నేను చెప్పే మాటలు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దివి ఈ ఊరు రాకూడదు బంగారం. నేను మిమ్మల్ని చూడాలనుకుంటే నేనే వస్తాను అని చెబుతారు రాఘవయ్య గారు. నాన్న అంత మాట అనవద్దు నాన్న, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి ప్లీజ్ నాన్నగారు. మీరు ఒక్కరు అక్కడ ఉంటే మీకు ఏమైనా జరుగుతుంది అని భయంగా ఉంటుంది అని బతిమలాడినట్లు అంటుంది మధు. చూడు బంగారం, మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తల్లి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఇక నా తర్వాత దివిని నువ్వే చూసుకోవాలిరా. ఇంకొక విషయం తల్లి, నాకు ఫోన్ చేయొద్దురా. మీరు ఇద్దరికీ ప్రమాదం అవుతుంది అని చెప్పేలోపే 6 అడుగుల హైట్తో చావన ఛాయతో వయసు 30 సంవత్సరాల దాకా ఉన్న వ్యక్తి ఖద్దరు చొక్కా పంచె కట్టుకొని మెడలో పులిగోరు
చైన్ వేసుకొని చేతికి బ్రాస్లెట్ పెట్టుకొని ఎంతో హుందాగా రాఘవయ్య గారి ఇంట్లోకి అడుగు పెడతాడు. ఏంటి మామయ్య, మీ కూతురు? అదేలే, నాకు కాబోయే భార్యకి ఫోన్ చేసినట్లుగా ఉందే అంటుంటాడు. ఫోన్లో నుంచి ఆ మాట విన్న మధు ఒక్కసారిగా ఫోన్ని కిందకు వదిలేస్తుంది. ఆ ఫోన్ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. మధు భయంతో అభి దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అభి ప్రేమగా ఏమైంది మధు అని అడుగుతాడు. మధు మనసులో అభి గారికి వాడి గురించి చెప్తే అభి గారిని ఏమైనా చేస్తే నా వల్ల అభి గారి ప్రాణానికి ప్రమాదం కలగడం నాకు ఇష్టం లేదు. కష్టంగా ఉన్నా నేను మీ నుంచి దూరం కాక తప్పదు అభి గారు అని మనసులోనే అనుకుంటుంది. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అభి మధు అని పిలుస్తాడు. సారీ అభి గారు అని మధు దూరంగా జరగటానికి చూస్తుంది. అభి మధుని దగ్గరకు లాక్కొని, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది మధు అని అడుగుతాడు. ఏం లేదు అభి గారు అని ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటుంది. మధుకి ఏదో గుర్తొచ్చినట్లుగా ఏం లేదు అభి గారు, ఫోన్ కింద పడి పగిలిపోయింది అని చెప్తుంది. అది విని అభి, దానికి అంత కంగారు పడాలా మధు? నేను నీకు ఇంకొకటి కొనిస్తానులే అని సౌమ్యంగా చెబుతాడు అభి. రాఘవయ్య గారు, వీరేంద్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం అని అడుగుతాడు. నా ధైర్యం ఏంటో నీకు చూపించనా అని రాఘవయ్య గారి మెడ పట్టుకుంటాడు. నేను ఊరిలో లేని రోజు నీ ఇద్దరి కూతుళ్లను నాకు తెలియకుండా, ఊరి వాళ్ళకు తెలియకుండా జాగ్రత్తగా ఎక్కడో పెట్టి చదివిస్తున్నావు. నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నేను వారి జాడ కోసం వెతుకులాట జరుగుతుంది. నీ పెద్ద కూతురు కనిపించిన వెంటనే దాన్ని నా సొంతం చేసుకుంటాను. అసలు దాని అందం గురించి వర్ణించడానికి మాటలు కూడా అసలు చెప్పనవసరం లేదు. నీ రెండో కూతురు అంటావా, దాని గురించి నాకు అవసరమే లేదు. నా మధుని నా నుంచి దూరం చేయాలని చూసిన నిన్ను దానికి తగిన శిక్ష వెయ్యాలిగా, ఇదిగో అని రాఘవయ్యని ఒక తన్ను తన్నుతాడు. రాఘవయ్యని ఒక తన్ను తన్ని, నువ్వు బ్రతికి ఉంటే నా మధు ఇక్కడికి రాదు అని నవ్వుతూ, ఇక నువ్వు దేవుడు దగ్గరకు పో అని శేషుని పిలుస్తాడు. వాడు కత్తి తీసి చేతికి ఇస్తాడు. వీరేంద్ర ఒక్క వేటులో రాఘవయ్యని చంపి వేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి పోతావే? మంచిగా చెప్పి చూశాను, విన్నావా? విని ఉంటే నీ నాన్న నీతోనే ఉండేవాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు తిరిగి ఇక్కడికి రావాల్సిందే అని గట్టిగా అంటాడు. శేషుని పిలుస్తాడు. ఏంటి అన్నా అని పరిగెత్తుకొస్తాడు. వీడి శవం గురించి అందరికి చెప్పు, ఎట్లయినా నా మధుకు తెలియాలి.
ఇక్కడికి వచ్చి ఈ వీరేంద్రను పెళ్లి చేసుకోవాలి అని రాక్షసంగా అరుస్తాడు. వాళ్ళు సరే అన్నా అంటారు. ఇక వీరేంద్ర తన ఇంటికి వెళ్ళిపోతాడు. అభి మధుని ఇక ఎన్ని రోజులు మధు, మీ నాన్నగారికి ఇంట్లో అందరితో మన పెళ్లి విషయం చెబుతాను అని అంటాడు. మధు కంగారుగా, నేను మిమ్మల్ని కొంచెం సమయం అడిగానుగా అభి గారు అంటుంది. నాకు అర్థం కావడం లేదు మధు, మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నువ్వు మాత్రం మన పెళ్లి విషయం మీ నాన్నగారి దగ్గర దాచాలని అనుకుంటున్నావు. నీకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. మన గురించి తెలిస్తే బాగుంటుందిగా. మన పెళ్ళిని అంగీకరిస్తారు కదా. నువ్వు ఎందుకు వద్దంటున్నావు? నాకు తెలియకుండా ఏమైనా దాచడం కానీ, నా నుంచి దూరం పోవాలని చూసినా నాలో ప్రేమ బదులు రాక్షసుని చూస్తావు, గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్తాడు. మధు బొంగమూతి పెట్టుకొని, ఎందుకండి ఇప్పుడు నన్ను మీరు భయపెడుతున్నారు అని అడుగుతుంది. అభి మధు నడుముపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని, ఎందుకంటే ఈ అందాల జాబిల్లి అంటే ఈ అభికి ప్రాణం అని ఒక్కసారిగా మధు పెదవులను అందుకుంటాడు. మధు కూడా తన ప్రాణనాథుడికి ఇష్టంగా సహకరిస్తుంటుంది. అభి ప్రేమలో ఏం జరుగుతుందో ఊహించకుండానే మధు తన సర్వస్వాన్ని అభికి అర్పిస్తుంది. అభి తన ప్రేమతో మధుని తనలో కలిపేసుకుంటాడు. అలసిన శరీరం బెడ్పై నిద్రపోతున్న మధుని చూసి మధుని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు. మధు కళ్ళు తెరుస్తుంది. అభిగారు ప్లీజ్ అని అంటుంది. స్నానం చేసిరా, నేను బయట ఉంటాను అని రూమ్లోకి వెళ్ళి అక్కడ బ్లడ్ మార్క్స్ కనిపిస్తే బెడ్షీట్ మార్చి వేరే బెడ్షీట్ వేసి రూమ్ అంతా సర్దేసి వాష్రూమ్ డోర్ కొడతాడు. మధు స్నానం చేసి డోర్ ఓపెన్ చేస్తుంది. మధుని ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి డ్రెస్సును ఆమెకి ఇచ్చి, వేసుకొనిరా, ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. మధు డ్రెస్ వేసుకొని బెడ్పై కూర్చొని మౌనంగా రోదిస్తుంది. నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అని కళ్ళమ్మటి కన్నీళ్లు కారుతుంటాయి. నేను అభి జీవితాన్ని నాశనం చేస్తున్నానా? నేను అభికి దూరంగా ఉండాలా? అభికి నా వల్ల ప్రమాదంలో చిక్కుకుంటాడా అని ఆలోచిస్తుంటుంది. అంతలో దివి రావడం చూసి కన్నీళ్లను తుడుచుకుంటుంది. దివి ఎలా ఉంది అక్క, హెడేక్ తగ్గిందా అని అడుగుతుంది. మధు తగ్గిందిరా అని అంటుంది. ఈరోజు నేను మా కాలేజీలో జరిగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అంజలితో పాటు నా పేరు కూడా ఇచ్చాను అని చెప్తుంది. నీ ఇష్టం దివి అని అంటుంది మధు.
దివిని ఒళ్ళో పడుకోబెట్టుకొని దివి చెప్పే మాటలను ఊకొడుతూ ఉంటుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్ డోర్ దాకా వచ్చిన అవి అది చూసి చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్తాడు. దివి దివి అంటూ పిలుస్తూ వస్తుంది అంజలి. అక్కడ దివి వాళ్ళ అక్క ఒళ్ళో తల పెట్టుకొని మాటలు చెప్తూ ఉంటే మధు దివి తల నిమురుతుంది. అది చూసిన అంజలి సో క్యూట్ అని అనుకొని దివిని చూసి, నువ్వేనా మీ అక్క ఒళ్ళో తలపెట్టుకొని ఉండేది? నేను మా వదిన ఒళ్ళో తల పెట్టుకుంటాను అని అంజలి కూడా మధు ఒడిలో తల పెట్టుకుంటుంది. మధు కంగారుగా అంజలి వదిన ఏంటి అని అడుగుతుంది. మీరు ఎలాగో మా మమ్మీని అత్తయ్య అంటున్నారు కదా, అందుకని నేను మిమ్మల్ని మా వదినలుగా ఫిక్స్ అయిపోయాను అని నవ్వుతూ అంటుంది. మధు అంతేనా అంటుంది. ఇంకేమైనా ఉందా? మధు వదిన గారు అని అంటుంది అంజలి కంగారుగా. ఏమీ లేదు, ఇద్దరు చెప్పే మాటలు వింటూ ఉంటుంది. అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని డిన్నర్కి కిందికి వెళ్తారు.